పచ్చని ప్రకృతి ఒడిలో కొలువైన స్వయంభుగా వెలిసిన సాక్షాత్తు శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవాళ నేను ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామ సమీపంలో ఉన్న దట్టమైన అడవిలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్ళా. నేనైతే దమ్మపేట నుంచి స్టార్ట్ అయ్యి అసరాపేట దాటి అలా ఆంధ్రాకి అడుగు పెట్టానో లేదు, రోడ్లు మట్టికి ఘోరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తున్నారు. అసలు ఆంధ్రాలో రోడ్లు ఎన్నిసార్లు వేసినా కానీ అట్లే గుంతలు పడి అట్లా అయితే మరి ఎందుకో ఏంటో. తెలంగాణలో ఒక్కసారి రోడ్డు వేస్తే మినిమం ఒక 5 years అయితే పక్కా ఉంటుంది. ఇక ఆంధ్రాలో భూమి తేడా కాబట్టి ఇక అంతే ఉంటాయి. ఈ అమ్మవారి దగ్గరికి రావాలంటే సమ్మరే బెస్ట్ ఆప్షన్. వానాకాలంలో వస్తే మట్టుకి ఫుల్ బురద ఉంటుంది. పెద్ద పెద్ద వెహికల్స్ అయితేనే పోతాయి. చిన్న వెహికల్స్, కార్లు కానీ బండ్లు కానీ పోవాలంటే పోతాయి, కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బురద మొత్తం టైర్లకు చుట్టుకోవటం ఇట్లా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మేమైతే సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఏ బాధ లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోయాను. అడవి మధ్యలో గుంట పోయినా కానీ ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ లేదు అసలు డ్రైవింగ్లో. మేము అలా 7:30కి వచ్చామో లేదో ఆ టెంపుల్ పరిసరాల్లోకి. అప్పటికే చాలామంది దర్శనం చేసుకొని కోళ్ళు ఏటలు కోసుకొని ఇప్పటికే వంటలు కూడా స్టార్ట్ చేశారు. అంతమంది పబ్లిక్ వస్తారు. ఇవాళ సండే, మరి పబ్లిక్ ఏ రేంజ్లో ఉన్నారో చూడాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి నేనైతే నా ఇంటర్ రోజుల్లో వచ్చా. తర్వాత ఇక మధ్యలో ఒక్కసారి వచ్చా అంతే. మా వైఫ్తో అయితే రావటం ఇప్పుడే ఫస్ట్ టైం. పబ్లిక్ చూడండి, ఎంత మార్నింగ్ అయినా కానీ ఫుల్గా ఉన్నారు. అసలు పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు అన్నట్లుగా ఉంది. ఈ అమ్మవారి దగ్గరికి ఎక్కువ మంది రావడానికి ఫోన్ సిగ్నల్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే ఫోన్ సిగ్నల్ అసలు రాదు, అసలు బయట జనాలతో సంబంధం ఉండదు. ఇక్కడికి వస్తే మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని కోళ్ళు ఏటలు కోసుకొని తాగే వాళ్ళు ఉంటే తాగి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా. ఇక్కడ ఈ పని చూసుకున్నామో అంతే. ఇంకా వేరే ఫోన్ చేయటం, ఈ ఫోన్ చేయటం, వేరే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఏ లొల్లు ఉండదు. ప్రశాంతంగా ఇక్కడ ఎంతసేపు ఉన్నా పీస్ఫుల్గా టెన్షన్ లేకుండా తిన్నిపోయిన దాకా అయితే ప్రశాంతంగా ఉండొచ్చు. మేమైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓన్లీ అమ్మవారి దర్శనానికి వచ్చినాం. కోళ్ళు ఏట్లు ఇట్లాంటివి అయితే ఏమీ గోయలేదు అసలు. ఈ అమ్మవారి గుడి అయితే ఎప్పటికిప్పటికే చాలా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు అయితే చాలా లాంగ్లో వెహికల్స్ పెట్టి రావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు వెహికల్స్ దగ్గర అమ్మవారి దగ్గరికే వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు అమ్మవారిని చూడాలంటే మాత్రం దగ్గరికి వెళ్ళనట్లేదు. కానీ ఒకప్పుడు అయితే అమ్మవారి దగ్గరకు పోయి మంచిగా స్నానం చేసి అమ్మవారిని మంచిగా దర్శించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళనిచ్చే ఛాన్స్ లేదు. జస్ట్ కొంచెం దూరం నుంచి జస్ట్ ఆ వాటర్ వచ్చే కాడ జస్ట్ అలా తడిసి యువతలకు రావటమే. ఇప్పుడు స్నానం చేయటానికి అక్కడైతే లేదు ఛాన్సు. ఎమ్మటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి నెడుతుంటారు. అప్పుడైతే అక్కడ స్నానం చేసి 1 గంట 2 గంటలు ఉన్నా కానీ అసలు అడిగే వాళ్ళే లేరు. అంతేలే, గుడి డెవలప్ అయ్యేటప్పటికి అందరూ ఇక పబ్లిక్ ఎక్కువ వస్తారు కదా, వాళ్ళైనా ఏం చేస్తారు, ఇక ఒక్కొక్కరిని వరుసని నెడతనే ఉంటారు. అయినా పబ్లిక్ ఆగరు, వస్తారు. కొంతమంది అయితే లోపలికి పోతూనే ఉంటారు. ఇక ఏం చేస్తావు, అట్లా నడుస్తూనే ఉంటుంది. మేమైతే అమ్మవారి దగ్గరకు వచ్చినాం దర్శనంకి. ఇక ఈ అమ్మవారికి అయితే ప్రత్యేకమైన పూజారులు ఎవ్వరు ఉండరు. ఇక్కడుండే గిరిజనులే అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. సో మనం కూడా పసుపు కుంకుమ ఇలా వేసుకొని మనం కూడా పూజ చేసుకోవచ్చు. ఈ మంగమ్మ తల్లి అమ్మవారి దగ్గర ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అమ్మవారి గుబ్బలుగా నుంచి వచ్చే వాటరు 365 రోజులు వస్తాయి. కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అని ఎంతోమంది వెతికారు, కానీ ఇంతవరకు ఎవ్వరు కనుక్కోలేకపోయారు. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. అక్కడ ప్రవాహం మధ్యలోంచి స్టార్ట్ అయ్యి చిన్న దారాలు స్టార్ట్ అయ్యి ఇక్కడ అమ్మవారి దగ్గర రాగలోనే ఈ గుబ్బల మీద నుంచి చాలా ఎక్కువ వాటర్ వస్తాయి. చాలా ప్యూర్గా ఉంటాయి వాటర్, తాగితే మస్తు తీయగా ఉంటాయి. ఇంకా మాకైతే అమ్మవారి దర్శనం ప్రశాంతంగా అయిపోయింది. మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే మట్టుకి బీభత్సమైన ఎంజాయ్ చేయొచ్చు. మస్తు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, కళ్ళు దొరికిద్ది, మందు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మన ఫాలోవర్స్ ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు 3వ సారి రావటం. మన ఫాలోవర్ ఇక్కడ చూసి గుర్తుపెట్టి అన్న నీ వీడియోలు చూస్తున్నావు అన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం మాత్రం చాలా బాగా అయ్యింది. ఈరోజు సండే కావడంతో చాలా మంది వచ్చారు, కానీ అమ్మవారి దర్శనం మంచిగా ఉంది. అప్పుడు లోపలికి పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు లోపలికి పంపిట్లా బయట నుంచి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.